శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 మే నుంచి 10 మే వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్చలో ఉన్న రవి, వృషభంలో గురువుగారు, అలాగే కర్కాటకంలో నీచలో ఉన్న కుజుడు నీచ భంగం జరిగింది చంద్రుడి వల్ల. కేతు వచ్చేసి కన్య రాశిలో, ఇక రాహు శుక్ర శని బుధులు 4 గ్రహాలు కూడా మీనరాశిలో ఉన్నాయి. బుధుడు నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి మేషరాశిలో కలిసి బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక గ్రహ దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువుగారి యొక్క 5వ దృష్టి కేతువు మీదను, అలాగే వారాంతంలో చంద్రకేతువుల మీదను ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక రంగంలో చాలా ఎదుగుతారు. ఆధ్యాత్మికమైన గ్రహము కేతువు, అలాగే గురువుగారి దృష్టి ఉండడం, అసలు 2 కూడా ఎక్సలెంట్ అన్నమాట. అయితే వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని మీద కూడా గురు దృష్టి పడినందువల్ల ఇక్కడ చంద్రకేతు కలయిక వల్ల ఏర్పడేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పరిహరింపబడుతూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు గారి మీద పడుతూ ఉంది, అలాగే కేతువు మీద పడుతూ ఉంది. మరి కొంచెం మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఏదైనా శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయా అంటే అవి జరగబోయేటటువంటి శుభకార్యాలని కొంచెం పోస్ట్ పోన్ చేయడం, ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది ఇక్కడ శనిగారి దృష్టి గురువు మీద. అలాగే కుజుని యొక్క దృష్టి ఫలితాలు అయితే ఇక్కడ లేవు, కానీ ఓన్లీ రాశి మీదనే ఉన్నాయి. కానీ ఇక్కడ చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు వార ప్రారంభంలో నీచభంగం జరిగి ఉన్న కారణం చేత కుజుని యొక్క దోషాలు చాలా వరకు పరిహరింపబడిపోతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది తెలియచెప్పుకుందాము. కన్యరాశి వారికి వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎన్ని గ్రహాలు బాగున్నాయి అంటే 9వ స్థానంలో గురువుగారు, ఏకాదశంలో చంద్రకుజులు తప్ప మిగతా గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి. ఈ 3 గ్రహాలు కూడా చాలా అభివృద్ధి మార్గంలో ఉండేటటువంటి పరిస్థితుల్ని కలగజేస్తున్నాయి. మరి ఉన్నటువంటి చిక్కల్లా ఎక్కడొచ్చిందంటే గురువుగారు ఒక 10 రోజుల లోపలే రాశి మారిపోతున్నారు. 15వ తారీఖు కల్లా ఆయన రాశి మారిపోతున్నారు. అంటే ఇక్కడ వృద్ధ గ్రహం అయిపోయింది. గ్రహం ఏదో కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి తప్ప చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి రావట్లా. కొంచెం మంచి ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు అయితే ఇవ్వరు, కానీ మంచి ఫలితాలు ఇస్తారు. అయితే 4 గ్రహాలు సప్తమంలో ఉన్నాయి. ఇవి 4 ఇబ్బందికరమైనవే. ఇప్పుడు బుధుడు నీచలో ఉన్నారు. కన్య రాశికి రాశ్యాధిపతి దశమాధిపతి అవుతూ నీచలో ఉండి రాహుతో ఉన్నారు, శనిగారితో ఉన్నారు. అలాగే శుక్రాచార్యులు గారు కూడా అంతే, రాహుతో ఉన్నారు. ఉచ్చలో ఉన్నప్పటికీ శనిగారు కూడా అంతే, రాహుతో ఉన్నారు. అంటే ఈ గ్రహాలు సప్తమంలో ఉండి కేతువుని రాశిని చూస్తూ ఉండడంతో ఏ పనులు కూడా ముందరికి వెళ్లకుండా ఉంటాయి. ఒకటి, స్త్రీలతో ఇబ్బందులు, చాలా ఇబ్బందులు ఉంటాయి. రెండవది, మీకు ఆరోగ్యానికి సంబంధించి నరాలకి సంబంధించిన బలహీనత ఉండడం కానీ, లేదా చర్మానికి సంబంధించి ఏదైనా ఎలర్జీలు ఉండడం కానీ, లేదా వినికిడి శక్తి తగ్గిపోవడం కానీ, ఇలాంటివి ఇబ్బందులు ఉండే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనేక రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈ ఇబ్బందులు ఎలా ఉంటాయి? భార్యాభర్తల్ని విడగొట్టేటటువంటి ఇబ్బందులు, అనుబంధాన్ని పెంచేటటువంటి విధంగా లేదు, వ్యతిరేకం చేసేటట్టుగా. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం ఉన్నా కూడా అది స్నేహం అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, లేదా అనురాగ ఆప్యాయతలు అవ్వచ్చు, ఏది తీసుకున్నా కానీ వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఆ ఎఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసిపారేస్తారు. ఇది ఇక్కడ చాలా చెప్పదగ్గ సూచన. మరి గురుబలం చాలా బాగుంది కదా, అంటే గురువు గారు వృద్ధగ్రహం అయిపోయి పక్క రాశిలోకి వెళ్ళిపోబోయే స్థితిలో ఉన్నారు. ఆయన పూర్తిగా గ్రహాల వల్ల ఏర్పడుతున్నటువంటి దుష్ట ఫలితాలని నిరోధిస్తారా అంటే అంత పూర్తిగా నిరోధించలేరు ఇక్కడ. అందుకనే అన్ని గ్రహాలకి
స్తోత్రపారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. నవధాన్యాలు దానమివ్వండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. వీలైతే ఒకసారి హోమం చేసుకోండి. అలాగే పుణ్యకార్యాలు చేయడానికి, ఏదైనా తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలున్నాయి. మీకు ఊహించని విధంగా లాభాలుంటాయి. అవి ధన లాభాలు అవ్వచ్చు, వస్తు లాభాలు అవ్వచ్చు, వాహన లాభాలు అవ్వచ్చు, వస్త్ర లాభాలు అవ్వచ్చు. ఏ రకంగా అయినా కూడా ఏదో ఒక లాభాన్ని ఇచ్చేటట్టుగా ఈ లాభస్థానంలో ఉన్నటువంటి 2 గ్రహాలు కూడా బాగున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాన్ని కూడా కొంత పటిష్టం చేస్తోంది, బంధుత్వాన్ని. కాబట్టి ఇంతవరకు సంతోషంగా జరుగుతోంది మీకు. ఈ రకమైన పరిహారాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల అధికమైనటువంటి తృప్తి ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుని యొక్క స్థితి అష్టమంలోకి వచ్చేసింది, చంద్రుడు రాశిలోకి వచ్చారు. అయితే ఈ చంద్రకేతువులు ఇద్దరూ కూడా కలయిక రాశిలోనే ఉన్నప్పుడు అనుమానం అనేది ఎక్కువైతుంది. ఎవరైనా మనని తప్పుగా చెప్తున్నారేమో, మన గురించి తప్పుగా అనుకుంటున్నారేమో, మనకి డైరెక్షన్స్ ఇవ్వడం తప్పుగా ఇస్తున్నారేమో, మనని సరిగ్గా గైడ్ చేయట్లేదేమో, ఇలాగా ఎదుటి వాళ్ళని అనుమానించేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు బాగా అదుపులో పెట్టుకోండి. అనవసరమైన ఆలోచనలకి పోకండి. గ్రహస్థితులు బాలేదు కాబట్టి ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితులన్నీ ఆలోచన మీదనే ఆధారపడి ఉంటాయి. ఆలోచనలన్నీ ఆచరణ మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే మన ఆలోచనని కంట్రోల్ చేసుకున్నామో, అదుపులో పెట్టుకున్నామో, ఆచరణ కూడా దానికి తగినట్టు ఉంటుంది. చాలా వరకు చెడ్డ పరిస్థితులు ఏమన్నా ఉంటే వాటి నుంచి దూరం అయిపోతాం మనం. చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలలో ఏ కొన్ని చేసుకున్నా కూడా మీరు ప్రశాంతంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.